Students, 10th class essay 1 examination self assessment Tara 1 అది ఇంగ్లీష్ పేపర్. ఇది పేపర్ క్లియర్ గా చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి క్వశ్చన్ క్లియర్ అబ్జర్వ్ చేసుకోండి. అదే క్వశ్చన్ క్లియర్ గా చేసుకుంటే మనకి క్వశ్చన్ లో క్లియర్ గా చూస్తే రీడ్ ద లెసన్ అని చెప్పేసి ఉంది. అదే క్వశ్చన్ ఇమేజినేషన్ అని చెప్పేసి న్యూస్ రిపోర్ట్ గురించి టెలివిజన్ ఛానల్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అదే క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. అదే క్వశ్చన్ క్లియర్ గా చెక్ చేసుకోండి. మనకు వచ్చేసరికి దీన్ని 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఫాలో చేసిన విధంగా 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా ఫ్రీడమ్ ద నేషనల్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ పాసిబుల్ ప్రకారంగా రైట్ ద పాసిబుల్ రిపోర్ట్ గురించి ఇవ్వడం, ఈ రిపోర్ట్ గురించి ఇవ్వమన్నాడు. అదే 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్ యూ హింట్ స్టోరీ కూడా ఇవ్వడం జరిగింది. హింట్స్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. క్లియర్ గా ఇవ్వండి. పేపర్ వచ్చరికి ఫుల్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ చెక్ చేసుకోండి. పేపర్లో ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. అదే సెక్షన్ బి వచ్చేసరికి మనం వచ్చేవారు లెటర్ ఆఫ్ ది గాడ్ అని చెప్పేసి పడుతుంది. అదే క్వశ్చన్ క్లియర్ గా చెక్ చేసుకోండి. అదే కంటెంట్ ఏమి ఇస్తున్నాడో క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళ ఫాలో చేసుకునే విధంగా గాడ్ ఆఫ్ ది మనీ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఆస్క్ దాన్ పర్సన్ కి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. యాజ్ ఏ క్వశ్చన్ వచ్చేసరికి మనం చెక్ చేసిన ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే యాజ్ ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఎంప్లాయీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. స్టోరీ వచ్చేసరికి క్లియర్ చూస్తే పోస్ట్ మ్యాన్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి మన ఈ లెటర్ వచ్చేసరికి పోస్ట్ మ్యాన్ గురించి, పోస్ట్ మాస్టర్ గురించి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ గా చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. యాజ్ ఏ ఫుల్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ గా చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పేపర్ 1 చెక్ చేసుకోండి. ఏ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడో 36 క్వశ్చన్ వచ్చేసరికి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. అది సౌండ్ పొల్యూషన్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అది సౌండ్ పొల్యూషన్ గురించి, వినాయక చవితి గురించి, దసరా గురించి ఇవ్వడం జరుగుతుంది. వచ్చేసరికి మనకి వచ్చేసే పర్పస్ లో లెటర్ వచ్చేసరికి యాజ్ ఏ కంప్లైంట్ ఆఫ్ యూ ఎస్ఐకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుని డ్యామేజ్ గురించి ఏ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి పబ్లిక్ పర్పస్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే డీజే బాక్స్ గురించి, అది ఇంటి వచ్చేసరికి మనం ఏ విధంగా ఇస్తున్నామో ఇంటి స్టోరీ అనేది క్లియర్ గా చెక్ చేసుకోండి. అది సెలబ్రేషన్స్ గురించి మెయిన్ థింగ్ ఆఫ్ వ్యూ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. 1 సార్లు చెక్ చేసుకోండి. యాజ్ ఎ స్టోరీ వచ్చేసరికి యాజ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్ కి ఇవ్వబడే విధంగా యాజ్ ఎ స్టోరీ వచ్చేసరికి స్క్రిప్ట్ పర్పస్ కి యాజ్ ఎ క్వశ్చన్ క్లియర్ గా చెక్ చేసుకోండి. సక్సెస్ అవుద్ది. మెయిన్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ స్టోరీ వచ్చేసరికి క్లియర్ అబ్జర్వ్ చేసుకుంటే మెయిన్ వచ్చేసరికి ఫ్రెండ్ గురించి యాజ్ ఎ హనీలెన్స్ పర్సన్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ గా చెక్ చేసుకోండి.